ఈరోజు మన మోడీ అసదుద్దీన్ ఓవైసీని పొగిడాడండి. ఆ పొగడ్తో కూడా ఓ రేంజ్లో పొగిడాడు. అట్ ది సేమ్ టైం జగన్కి అండ్ వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. మామూలుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ బీజేపీ ఎంపీలతో అండ్ ఎన్డీఏ పక్షంలో ఉన్నటువంటి ఎంపీలతో ఎన్డీఏ పక్షం స్వపక్షంలో ఉన్న ఎంపీలతో అప్పుడప్పుడు చిన్నపాటి విందు, బ్రేక్ఫాస్ట్, లంచ్ మ్యాక్సిమం కలవరలే, అల్పాహారం మార్నింగ్, ఈవినింగ్ డిన్నర్ అప్పుడు అలా కలుస్తారు. అలా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలతో కలిశారు. ఏపీ చెందినటువంటి వాళ్ళు కూడా కలిశారు. ఇందులో భాగంగా ఏంట్రా అంటే బీజేపీని ఉద్దేశించి మీకన్నా అసదుద్దీన్ ఓవైసీ బెటర్ అయ్యా. ఎంత బెటర్ అంటే అతను వచ్చేసి ఏంటి, కాంగ్రెస్తో పాటు వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటూ ఉన్న తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ తప్పులు ఎత్తు చూపుతారు. అండ్ అపోజిషన్ అన్నప్పుడు బీఆర్ఎస్ నీకి పారేస్తారు. సెంటర్లో ఉన్న మన బీజేపీకి సంబంధించి కూడా గట్టిగా మాట్లాడతారు. అపోజిషన్ అంటే అలా ఉండాలయ్యా. మీరున్నారు, బీజేపీ వాళ్ళు తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. మీ 8 మంది ఎంపీలు 8 దిక్కులు అన్నట్టు, మామూలుగా 4 దిక్కులు 4 వచ్చేసి మన 4 మూలాలు కదా, మొత్తం 8. ఓకే, 8 మంది 8 మూలాలు చూస్తూ 8 దిక్కులు చూస్తుంటే ఏందయ్యా ఇంకా సమన్వయం ఉండటం లేదు మీలో. అండ్ కాంగ్రెస్ మీద గట్టి పోరాటం చేయటంలా, అండ్ అపోనెంట్ ప్రధాన ప్రతిపక్షం వచ్చి బీఆర్ఎస్ మీద గట్టిగా ఇది చేయండి అంటే అది చేయడం లేదు. మీరు అసలు ఏం చేస్తున్నారా మీరు అని చెప్పేసి గట్టిగా ఫైర్ అయ్యాడంట. కారణం మరలా చెప్తున్నా, మీరు బాగా క్రాస్ చెక్ చేయండి. సెంట్రల్లో మోడీ మీద కానీ బీజేపీ మీద కానీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడే ఒక స్ట్రైట్గా కొన్ని మాట్లాడేవి సూపర్గా ఎవరు మాట్లాడలేరు. మరలా దేశం విషయానికి వచ్చేసరికి మొన్న మోడీ చెప్తే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి విదేశాలు వెళ్ళి మా ప్రధాని మోదీ, మా దేశం భారతదేశం, పాకిస్తాన్ మా శత్రు దేశం, వాళ్ళు పెహల్గామ్లో వచ్చేసి మా వాళ్ళ మీద దాడి చేశారు, దెన్ మేము దానికి కౌంటర్ అటాక్ అన్నట్టుగా వెళ్ళి మేము ఇలా దాడి చేస్తున్నాం ఆపరేషన్ సింధూర్ ద్వారా. ఆపరేషన్ సింధూర్లో మేము ఇన్ని విజయాలు సాధించాం. ఇక మీద మా దేశం మీద ఎవరైనా టెర్రరిస్ట్ దాడి కనుక చేస్తే అది పాకిస్తాన్నే చేసినట్టు అని ఫిక్స్ అయిపోయాం అని చాలా బాగా చెప్పాడు. నేను మీకు బాగా గుర్తుంటే గతంలో కూడా చెప్పున్నా, అసదుద్దీన్ ఓవైసీ ఈ హైదరాబాద్ ఓల్డ్ సిటీ వరకు తన సామ్రాజ్యం అన్నట్టు దీని జోలికి ఎవరు రావద్దు అన్నట్టు ఏదో చేసుకుంటూ ఉంటాడు. కానీ బట్ బయట మీరు ఓవరాల్ కన్నప్పుడు క్రాస్ చెక్ చేయండి, అతను పోటీ చేసే ప్రతి చోట కూడా బీజేపీకి ప్లస్ తెలుసా. అండ్ ఏదన్నా నేషనల్ ఇష్యూస్ ఏదైనా ఉన్నప్పుడు అతను మోడీ చెప్పింది వింటాడు. వివిఎన్ సభలో ఎలాగైనా ఉండేవండి. అసదుద్దీన్ ఓవైసీ బయటకు వచ్చాక తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు తెలుసా మీకు. అది అయితే పాత మొబైల్లో వీడియో ఉంది, నేను అప్లోడ్ చేయడం మర్చిపోయాను. ఇలా మొబైల్లో ఇంకా అమ్మేశాను, అందులో ఉంది. అసలు పిచ్చెక్కింది నాకైతే. అరే సభలోనేమో ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసుకుంటున్నట్టుగా నరుక్కుంటా చంపుకున్నట్టుగా కనిపిస్తారు, బయటకు వచ్చి ఎంత ఏకకలు పక్కపక్కలు సరదాగానని. అదే రాజకీయం, మీకు తెలియదు. అది నేను నెత్తున మొత్తుకొని చెప్తుంది అదే. అయ్యా అమాయకులైనటువంటి ముస్లింలారా, అమాయకులైన హిందువులారా, అమాయకులైన క్రైస్తవులారా, మతం పేరుతో మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని ఒక పార్టీకే బానిసలు అంటే మిమ్మల్ని తయారు చేస్తున్నారు. దాంతో నిజం కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇలా చేయటం ద్వారానే ఓవైసీ వాళ్ళు ఎంఐఎం పార్టీ మనుగడలో ఉంది, బీజేపీకి తిరుగు లేకుండా పోయింది, కాంగ్రెస్ సంకనాకి పోయింది. ఎందుకు అసలు విధి విధానాలు కాంగ్రెస్ సరిగా లేవు కదా. సో పాయింట్ అవుతాం. సో ఇప్పుడు మోడీ ఏదని చెప్తే ఓవైసీ వింటాడు అండ్ విమర్శించాలన్నప్పుడు విమర్శిస్తాడు. ఓకేనా, అలా ఓవైసీ వింటున్నాడు అయ్యా నేను చెప్పింది. అండ్ అపోనెంట్గా ఉండాల్సి మళ్ళీ ఉంటూనే ఉన్నాడు. అవునన్నా కాదన్నా మనకి బోల్డెన్ చోట్ల ఆయన పోటీ చేసి ముస్లిం ఓట్లు చీల్చి మనకి హెల్ప్ చేస్తున్నాడు అయ్యా. ఇలా చెప్తూ మీరు మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది పోయి అలా సరిగా లేక, అండ్ తెలంగాణలో బీఆర్ఎస్ని కాంగ్రెస్ని ఎండగట్టాల్సింది అలా చేయక, బీజేపీ అధికారంలోకి రావాలనుకున్నప్పుడు ఎలా వస్తుందయ్యా. మీరంతా 8 మంది 8 దిక్కులు చూస్తూ ఉంటే మీకు ఓటేదని అనుకున్నా కానీ ఎలా వేస్తారు చెప్పండి అయ్యా అని చెప్పేసి గట్టిగా ఇచ్చాడు క్లాస్. మొన్న జూబ్లీస్ అండి ఉప ఎన్నికప్పుడు పోటీ మొత్తం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటే జరిగింది. అవునా, మరి ఏమైంది, బీజేపీ ఎడిపోయింది. అరే చివరిగా పాపం ఆ మనిషి ఎవరు పోటీ చేస్తున్నాడు ఎవరు ఏంటి కూడా చాలామంది తెలియలే. బండి సంజయ్ ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు అర్థమైంది, ఓ బీజేపీ కూడా పోటీలో ఉందిరా అబ్బాయి అని. సో మళ్ళీ చెప్తా, రాజాసింగ్ ఎన్నోసార్లు ఇదే చెప్పాడు, నిత్యముద్ర ఇదే చెప్పాడు, బాబు
బీఆర్ఎస్ కోవటులు బీజేపీలో ఉన్నారు. అండ్ పేరుకే వాళ్ళు బీజేపీలో ఉంటారు కానీ వాళ్ళంతా కూడా బయట పట్టులకు సాయం చేస్తూ ఉంటారు. అయ్యా మోడీ గారు, అయ్యా అమిత్ షా, నేను బీజేపీ భక్తుడిని, నేను జీవితాంతం కూడా బీజేపీ వ్యక్తిగానే ఉంటాను. కానీ తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి కోవట్టులని ఏరి పారేద్దాం, వేరే పార్టీలకు సాయం చేస్తూ బీజేపీలో ఉన్నారని మాత్రం బయటకు పంపిద్దాం, లేదా వాళ్ళ పదవులు తీసేయండి అని అంటూ ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాడు. అవునన్నా కాదన్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చేసి బీఆర్ఎస్ వాళ్ళకి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని, కేసీఆర్ బాగా సన్నిహితంగా ఉంటాడని, కేటీఆర్ ఆయన కూడా చాలా క్లోజ్గా ఉంటాడు, రకరకాల టాక్ వినిపిస్తుంది, అది వేరే విషయం. సో అందుకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మోడీ చెప్పిన మాటలు కనుక క్రాస్ చెక్ చేస్తే అసదుద్దీన్ ఓవైసీ బెటరా బాబు మనకు అపోనెంట్, అయినా కానీ అతని వల్ల మనకి ఎంతో లాభం జరుగుతుంది, మీరు వచ్చి బీజేపీ ఎంపీలు అయ్యండి, 8 మంది గెలిచుండి, మీరు ఏం చేస్తున్నారు తెలంగాణ అని చెప్పి గట్టి క్లాస్ స్పీకర్ అంట. ఇక ఏపీ విషయానికి వద్దాం. ఏపీలో ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా అద్భుతంగా దూసుకుపోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన నేతృత్వంలో మంత్రులు సూపర్గా పనిచేస్తున్నారు. డెవలప్మెంట్లో ఏపీ ముందుంది. అండ్ ఏపీకి ఇంకా ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం చేస్తాం, అన్ని రకాలుగా సాయం చేస్తాం, ఎందుకంటే పరిపాలన బాగుంది. సో ఫుల్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఇక ఇప్పుడు జగన్ మోదీ యొక్క దత్తపుత్రుడు అని చెప్పింది గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇప్పుడు ఆర్థిక మంత్రి ఆమె ఉన్నారు. ఆమె ఇలా చెప్పినప్పుడు అంతా అనుకున్నది ఏంటి, ఒరే రేపు ఒకవేళ జగన్ ఓడిపోయినా కానీ మోడీ ఉన్నాడు రానికి అని చెప్పేసి అందరూ అనుకున్నాం. అవునా, ఇప్పుడు కూడా అలాగ అనుకున్నారు. దాంతో మోడీ క్లారిటీ ఇచ్చాడు, రేపు బాబు ఓడిపోయాడు అన్న మనోడితో పని లేదు మనకి, అటువంటి మనిషిని మీరు ఏంటి ఉపేక్షిస్తున్నారు, వేసుకోండి గట్టిగా, ఎలా కౌంటర్ అటాక్ ఇవ్వండి. టీడీపీ మీద ప్రజెంట్ ఏపీ ప్రభుత్వం మీద వాళ్ళు నిందలు వేస్తుంటే వైసీపీ వాళ్ళు మీరు చేతులు ముడుచుకుని కూర్చుంటారు ఏంటి, ఇవ్వండి గట్టిగా ఇవ్వండి. వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కౌంటర్ ఇవ్వండి, జగన్ కౌంటర్ ఇవ్వండి. ఇక మీరు ఉపేక్షించవద్దు, నాకు వాళ్ళకేం సంబంధం అసలు, ఎక్కడ కూడా ఊరుకోవద్దు. జగన్ మీద కేసులు ఏవైతే అవి కూడా విచారణ జరుగుతున్నాయి, త్వరలో జగన్ కూడా జైలుకి వెళ్ళొచ్చు అని ఇండైరెక్ట్ కూడా చెప్పేశాడంట. సో అంతిమంగా ఓ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ వారికేమో గడ్డి పెట్టి, ఏపీలో ఉన్నటువంటి బీజేపీ వారికేమో బుద్ధి పెట్టి, ఓవరాల్గా తెలుగు ప్రజలకు సంబంధించి శుభవార్తలని మన మోడీ ఇచ్చాడు నాకైతే అనిపిస్తా ఉంది.